సాయం కనుక మీరు ఎవరికైనా సాక్ష్యం ఉన్నట్లయితే లేచి మహిమపరచమని చూస్తాం. సాక్ష్యం వరకు ఉన్నట్లయితే లేచి మహిమపరచాలి. మన స్వామి యేసు దేవుడనొచ్చు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగా ఘనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా ఘనిన విని సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెదను, సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడనొచ్చు సాక్ష్యమిచ్చేదా. హల్లెలూయా. దేవనామ స్తోత్రములు, దేవనామ స్తోత్రములు, దేవనామ స్తోత్రములు. ఆత్మీయతనికి నా వందనాలు. కూడి వచ్చి మీ అందరికి నా వందనాలు. మంగళవారం చర్చిలోనే ప్రార్థన పెట్టుకుంటున్నామండి. మీరు అందరు రావాల్సిన కోరుచుని ఇస్తున్న సాక్ష్యం అమ్మా నైటేనమ్మా నైట్ మీరు అందరు రావాలని కోరుచుని ఇస్తున్న సాక్ష్యం దేవుడు దీవించండి. మంచిది. దేవుని బిడ్డలారా, మరి దేవుని శ్రద్ధ వరకు ఆయన కాపాడి భద్రపరిచి మరొక వారి విధంగా ఆయన శ్రద్ధలో మనం నడిపించిన దాన్ని బట్టి వందనాలు చెల్లి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. జన్మించిన వారు కొంచెం దూర ప్రాంతం వెళ్ళాల్సి వచ్చింది. మరి ఒక బిడ్డలు తీసుకుని వెళ్ళాను దూర ప్రాంతానికి. అక్కడి నుంచి తిరిగి వచ్చాను అనుకున్న సమయంలో సాయంత్రానికి రావాలి అనుకుని బయలుదేరాం. కానీ మధ్యలో ఒక భయంకరమైన అడవి ఉంది. ఆ అడవి దగ్గర పులులు మరి సింహాలు సంచరిస్తాయని అక్కడ చెక్కలుస్తే కాపేశారు. మరి ఉదయం 7-8కి అప్పుడు వదిలేరన్నమాట. అందువల్ల మొన్నంతా కారులోనే ఉన్నాం. రూమ్లో కూడా లేదు, కారులోనే ఉండి ప్రయాణం చేస్తూనే ఉన్నాం. నేను స్తోత్రం జరిగిందా. హల్లెలూయా. కాబట్టి మరి చాలా ఆలస్యమైన ట్రాఫిక్ మనకి జామ్ అయిపోయింది, ఆలస్యమైంది. అయినా సరే దేవుని శ్రద్ధలో విధంగా ఆరాధించి దేవుడికి నేను స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. అందరూ స్తోత్రం చేయాలి. కలిపి దేవుని శ్రద్ధలో వాక్య వారిపోతాం. బైబిల్ గ్రంథంలో కలిసి కీర్తన గ్రంథం 32వ కీర్తనలో కీర్తన గ్రంథం 32వ కీర్తన హల్లెలూయా. స్తోత్రం. 37వ కీర్తన 19 చదువుకున్నాం. నీ యందు భయభక్తుల వారి దాచి ఉంచిన ఎంతో గొప్పది. నరులు ఎదుట నీ ఆశ్రయించే వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చాలా చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన దేవా, కృపగల ప్రభువా, ఆశ్చర్యకరమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. రోజు నీ మాట వినాలని ఆశతో నీ బిడ్డలపై మేమందరం నీ శ్రద్ధకు వచ్చావు తండ్రి. దాసులుగా నీ సింహ నీకు సరిగ్గా నిలబడుతుండగా ఈ దాసాలకు నీ సరిగ్గా నీ సింహ మరగబడుచుని రాత్రి ఆత్మాభిషేకం ఇచ్చి నీ మాటను స్పష్టంగా వినడానికి మాకు సహాయం చేయండి. ఆయన మీరు చెప్పే ద్వారంలో మీ శైలిలో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ సంపూర్ణంగా నీకు లోబడుతుండగా నీ మాటను స్పష్టంగా వినడానికి నీ బిడ్డలతో ఏదైతే మాట్లాడదొచ్చారో ఆ విషయమంతా కూడా మాట్లాడడానికి మీకు దుష్టుని బంధించండి. మనసు మన జ్ఞానము ఆయన ఎటువంటి ఆటంకం రాకుండా దొరకవచ్చు. మీ కృప వచ్చేట సమపూర్ణంగా నేను స్వాధీనపరుచుకొని నడిపించు. ఇక్కడ అవసరంగా మండి గంటల్లో వారిగా నడిపించే సంఘటన భద్రపరచు. ఈ కృప చేత ఎండ లెక్క చేయకుండా ప్రతి బిడ్డను కూడా బలపడి నడిపించు. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. కష్టముల యందు స్తుతించుటకు
స్తుతింతు, నష్టముల యందు స్తుతింతు, కష్టముల యందు స్తుతింతు, నష్టముల యందు స్తుతింతు, నిష్ట అదే కదా శ్రేష్టమదే కదా, శ్రేష్టమదే కదా, నిష్ట అదే కదా, శ్రేష్టమదే కదా, శ్రేష్టమదే కదా. సదా స్తుతింతు యేసు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక, యేసు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, దినం దేవుని సన్నిధిలో చక్కగా ఈ సన్నిధిలో ఆరాధించడానికి మనము దేవుని దగ్గరికి వచ్చాము. చాలా మంది ఎండ చాలా ఎక్కువ ఉంది కనుక ఈ ఎండ కాలం అంతా కొంచెం ఆగుదాం, ఇంటికాడే శుద్ధి సూత్రాలు చెప్పుకుందాం. మన సంగతి దేవుడు తెలియదు. ఇంకా ఎండకెళ్తే ఎండిపోతాం, మార్కెట్ తడిసిపోతాం, చల్లనేమో పొడిసిపోతాం. కనుక ఇవన్నీ మన బలహీనతలు ఉన్నాయి కనుక మన సంకటం దానికి తెలుసు కనుక ఆయన మనం అనుకోని చాలా మంది మరి మానేస్తున్నారు. నిజంగానే ఆయన మన సంగతి బాగా ఆయనకి తెలుసు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన సంగతి తెలుసా? ఆయన ఊరుకుంటాడా చెప్పండి? కష్టంలో యందు స్తుతిస్తూ, కష్టంలో స్తుతిస్తూ అని చెప్పి మనం మాట అయితే వేస్తాం, కానీ ఎండ పెరిగితే మాత్రం అబ్బో పెట్టుకోలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సత్యం గారు ఎండలో మంచి ఎండలో చొరవ నుంచి బండి వేసుకొచ్చేసారు. ఆయనకి చాలా మరణం పడతారు, బండి వేసుకొచ్చేసారు. మీరంతా చాలా బాగా చక్కగా తెచ్చారు. ఇంకా చాలా మంది రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఉన్న పరిస్థితులు, మరి ఎటువంటి పరిస్థితుల్లో నాకు తెలియదు, కానీ ఎండకు భయపడే వాళ్ళందరినీ చెప్పండి దేవుడు, చెప్పండి చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. వారిని క్షమించను గాక, వారిని మరలా తిరిగి చెప్పండి రావాలనే మనసు వారికి ఇచ్చును గాక. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవుడు ఒక మాటను తెలియజేశాడు. ఆ విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నీ ఎందు భయభక్తులు వారి నిమిత్తం నీవు దాచి వచ్చిన మేలు ఎంతో గొప్పది. నరుడు ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తుల వారి కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దాచి ఉంచాడంటే అర్థం ఏంటంటే అది కనబడదు. మరి ఎప్పుడు కనబడుతుంది? దాని సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది కనబడుతుంది. దాచి ఉంచి అంటే దాచి ఉంచడం అంటే అర్థం ఏంటి? దాచి ఉంచడం అంటే అర్థం ఏంటి? తప్పకుండా అది ఏదో ఒక సమయాన్ని మనకి ఇవ్వడానికై భద్రపరచబడ్డాం అన్నమాట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దాచి ఉంచుతాం. మన పిల్లలు ఒకవేళ ఎవరైనా మన పిల్లలు మన ఇంటి దగ్గర లేనప్పుడు సమయంలో ఏదైనా ఒక చక్కని వస్తువు కానీ పదార్థం కానీ ఏమైనా తీసుకొస్తే దాన్ని దాచి మరి ఏం చేస్తాం? మన పిల్లలు పెడతాం. కారణం ఏంటంటే అది దాచి ఉంచడం అంటే అది ఇవ్వకుండా ఉండడం కాదు, కానీ తప్పకుండా ఇవ్వాలనే కానీ దానికి ఒక సమయం ఉంది. అయితే ఒక విషయం ఏంటి, ఆ సమయం వచ్చే వరకు కూడా అది దాచింది కనబడదు. కనుక దేవుడి మాటలు ఏం చెప్తుందంటే మీ కొరకు కూడా, అనగా దేవుని యందు భయభక్తుల వారి కొరకు కూడా దేవుడు మేలు దాచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్ప మేలు మీ కొరకు దాచి ఉంచాను అంటున్నాడు. ఆ దాచి ఉంచిన మేలు మీకు మనకి ఏమని చెప్పండి కనబడదు. అదృశ్యమైన మేలు మనకు దేవుడు దాచి ఉంచాడు. స్తోత్రం చెల్లిద్దాం. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదృశ్యమైన మేలు. దేవుని బిడ్డలమైన మనం దృశ్యమైన వాటిని చూడకూడదు. నీవు దేవుని సంబంధం అయితే అదృశ్యమైన వాటిని చూడాలి. లేఖనాల్లో అందరూ కూడా దేవునితో సహవాసం చేసిన వాడు అందరూ కూడా అదృశ్యమైన వాటిని చూశారు. అబ్రహాం ఏం చూశారంట?
చెప్పండి, అబ్రహాం ఏం చేశాడమ్మా? అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు, నేను నీకు చూపించే దేశాన్ని నీకు ఇస్తాను, నువ్వు నన్ను వెంబడి నా పిలుపు మేరకు నీ తండ్రి నుంచి విడిచిపెట్టి రమ్మనగానే అబ్రహాం వచ్చేసాడు. అప్పుడు అనుకున్నాడు అబ్రహాము, ఏదో దేశం ఇస్తానంటే ఏ స్థలం ఇస్తాడో, పొలం ఇస్తాడో, లేకపోతే ఆ దేశం ఇస్తాడు అనుకొని అతను బయలుదేరాడు. వచ్చిన తర్వాత అబ్రహాము దేవునితో సహవాసం చేస్తూ దేవునితో నడుస్తున్న ఆ సందర్భంలో అబ్రహాంకి అసలైనటువంటి ఆశీర్వాదం, అసలైనటువంటి సంపద, అసలైన స్థిరమైనటువంటి ఆ సంపద అబ్రహాంకి కనబడింది. స్తోత్రం చెల్లిద్దాం. అంటే ఈ భూమి మీద ఉన్న ఆశలన్నీ వదిలేసుకొని ఆ స్థిరమైనటువంటి చెప్పండి ఆ యొక్క సంపద కొరకు అతడు పడిన పాటు ఎంత అంత కాదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆ విషయాన్ని ఎప్పుడు రాసిన పత్రికలో చెప్తున్నాడు. ఎప్పుడు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాము ఏం చేశాడు అనే సంగతి ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ఎప్పుడు రాసిన పత్రిక 11వ అధ్యాయము. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసమును బట్టి అబ్రహాము అబ్రహామును పిలిచినప్పుడు విశ్వాసంలో పిలుపులో పడి తాను స్వాస్థ్యం పొందిన ప్రదేశం బయలుదేరాను. మరి ఎక్కడికి వెళ్ళాలని అతను ఎక్కడికే బయలుదేరాను. వారు సమాన వారసులైనటువంటి ఇస్సాకు యాకోబుల వారు గుడాలు నివసించొచ్చు అన్యుల దేశంలో ఉన్నట్లు వాగ్దత్త దేశంలో పరసులైనవి. ఏలయనగా దేవుడు తెలిపి శిల్పి నిర్మాణకుడు ఉన్నాడు. పునాది గల పట్టణమును అబ్రహాము ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అబ్రహాముకి దేవుడు ఏం చెప్పాడంటే, నీ దేశాన్ని ఇస్తాను, నేను చూపించే ప్రదేశానికి నువ్వు వస్తే చెప్పండి, నేను చూపించే దేశం అంతా నీకు ఇస్తానని చెప్తే వచ్చేసిన అబ్రహాము రాను దేవునితో సాగే కొద్దీ అతనికి అసలైన ఆశీర్వాదం అంటే అర్థమైపోతుంది. ఎప్పుడైనా దేవుని బిడ్డలారా, మనకి అసలైన ఆశీర్వాదం ఏంటి, భక్తి అంటే ఏంటి, స్థిరమైనటువంటి సంగతులు ఏంటి అనే సంగతులు మనం తెలుసుకోవాలి. ఇంకా చెప్పండి, ఎంతకాలం చూస్తున్నా చిన్నపిల్లలాగా ఇంకా చెప్పండి. మనం ఇప్పుడు చిన్నపిల్లలు బిస్కెట్ ఇస్తే సంతోషపడిపోతారు, ఒక చాక్లెట్ ఇస్తే సంతోషపడిపోతారు. అబ్బా ఎక్కడ అంటారు. మా చిన్నప్పుడు బిళ్ళలు ఉండేవి, ట్యాబ్లెట్లు కాదు, చిన్న కొబ్బరి బిళ్ళలు ఉండేవి. మా 90s కాలంలో తెలుస్తుంది. కొబ్బరి బిళ్ళలో, స్ట్రాంగ్ బిళ్ళలో, 90s కాలం తిండిరి బిళ్ళలో, చిన్న బిళ్ళలు ఇక్కడ. ఆ రోజులో ₹1 ఎన్ని వచ్చేయో, ₹10 అనేది పోయింది. అలాంటి బిళ్ళలు చేతిలో గుప్పిలో పోస్తే సంబరపడిపోతాం. ఇప్పుడు ఆ బిళ్ళను గుప్పిలో పోస్తే ఎగిరి గంతేస్తాం. వేస్తారా? 90s లో ఉన్న వాళ్ళు చెప్పాలి. ఆ బిళ్ళలు ఇప్పుడు మీకు చేతులు ఇస్తే ఎగిరి గంతేస్తారా? ఎందుకని మీరు పెద్దలైపోయారు. మీకు చిన్న బిళ్ళలో లేకపోతే బిస్కెట్లకి సంతోషపడరు. మీకు ఇంకా మిమ్మల్ని సంతోష పెట్టాలంటే ఏం చేయాలి? బంగారం డైమండ్ నెక్లెస్ ఏదో ఒక స్థలం పొలం మీ పేరు పెట్టేసి అమ్మా ఇదిగో అంటే ఎక్కడ ఆనందం నిద్ర కూడా పడతాం. దేవుని స్తోత్రం నేను. హల్లెలూయా. అందరూ స్తోత్రం. అంటే వయస్సు పెరిగే కొద్ది మన ఆశలు పెరుగుతున్నట్లుగా, మన యొక్క కోరికలు పెరుగుతున్నట్లుగా, వయసు పెరుగుతున్న కొద్ది ఏది శ్రేష్టమైంది, ఏది మంచిది, ఏది ఉన్నతమైంది, ఏది స్థిరమైంది అని ఎలా ఆలోచిస్తున్నామో దేవుళ్ళు కూడా మన ఎదిగే కొద్ది స్థిరమైంది ఏంటో అర్థం చేసుకోవాలి. అబ్రహాము స్థిరమైనటువంటి వాటిని ఏం చేసినాము ఎరిగిన వాడై ఇహ ముందున్న భూమిని ఆయన ఉన్నాడే కానీ, ఆ భూమి మీద ఉన్నాడే కానీ, ఆ భూమిని దున్నుతున్నాడే కానీ అంతా ఎలా ఉన్నాడంటే, నేను ఈ యొక్క లోకాస్తుని కాదు అని గుడారంలో నివసించాడట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దాదాపు 318 నౌకలు ఉన్నటువంటి ఆ యొక్క యజమానుడు, ఆ గొప్ప ధనికుడు, ఐశ్వర్యవంతుడు గుడారం నివసించాడు. ఎందుకు గుడారం నివసించాడంటే, దేవుడు ఇక్కడి నుంచి వెళ్ళమంటే గబాలను పీక్కొని వెళ్ళడానికి చెప్పండి అనుకోండి ఏంటిది గుడారమే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎక్కడ చూడండి అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా గుడారం వేసేవాడు, బలిపీఠం కట్టేవాడు. గుడారం వేసేవాడు, బలిపీఠం కట్టాడు. గుడారం ఉండేది, బలిపీఠం ఉండేది.
అంటే ఎక్కడ చూసినా అతడు దేవుని దగ్గర సహవాసం చేస్తూ ఉండేవాడు. అందుకని దేవుని విషయాలకి అబ్రహాంకి అర్థమైన కనుక, స్థిరమైనట్టు తెలుసుకున్న కనుక అదృశ్యమైన వాటిని చూశాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని స్తోత్రం జరిగింది. హల్లెలూయా. కానీ అది అదృశ్యంగా ఉంటుంది. అదృశ్యమైన వాటిని నిదానించి మనం ఏం చేయాలి? చూడాలి, చూడగలగాలి. స్తోత్రం చెల్లిద్దాం. నమ్మగలగాలి. ఇప్పుడు నువ్వు దేవుని భక్తులుంటే ఇప్పుడు ఆ మేలు మన కంటికి కనబడకపోవచ్చు, ఆ మేలు మనం పొందకపోవచ్చు, ఇప్పుడు దాన్ని అనుభవించకపోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, మన కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ దాచి ఉంచిన మేలుని చూడాలట. అదే పౌలు గారు చెప్తున్న కొరింథీయులకు రాసిన పత్రికలో, మేము అదృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తున్నాం అంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటే 4:16 కావున మేము అధైర్యపడము, దినదినమును తొలపరచబడుచున్నాడు. మేము అదృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం కనుక నిత్యమైన మహిమ భావన కలగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైన నిత్యములు, అదృశ్యమైన నిత్యములు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, పౌలు గారు చెప్తున్నాడు, అదృశ్యమైన వాటిని చూస్తాం. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. దారుణ హింసలలో దేవుని దూతలుగా, ఆరని మంటలలో ఆరని దూతలుగా, దారుణ హింసలలో ఆరని దేవుని దూతలుగా, ఆరని మంటలలో ఆరని జయములతో పాట వచ్చిన పడితే దాని పదవి కూడా చెప్పండి ఏంటనేది అప్పుడు తెలుసుకోవాలి. ఇంతకాలం నుంచి పాట పడుతుంది కదా, పాట వచ్చిన బట్టి ఆ వచనాన్ని బట్టి ఎత్తుకోవద్దు. దారుణ హింసలు అక్కడ ఉన్నటువంటి పాట అది దొరకదు. ఎందుకంటే దాని పదం ఏంటి? దేవుని వారసులు అనేది ఎదుగుతుంది. దారుణ హింసలు ఎదుగుతుంటే ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి పాట ఏదైనా పాట తక్కువ పట్టేయాలి. అయ్యగారికి ఏం చేయాలి? ఆ బుక్ ఇచ్చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం లేదా? హల్లెలూయా. ఇది మాట చెప్పంటే పౌలు గారు భయంకరమైన శ్రమను అనుభవిస్తున్నా, ఎంత బాధ అనిపిస్తున్నా అంటున్నాడు కదా, ఈ చులకని శ్రమ అంటున్నాడు. స్తోత్రం లేదా? ముమ్మారు కొరడాలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, చెరసాలలో పెట్టారు, బెత్తములతో కొట్టారు, చావ కొట్టారు, చచ్చిపోయేందుకు వదిలేశారు, మరణ పడకలకు వెళ్ళాడు అనేక సార్లు. ఇది చాలక శరీరంలో ఒక పరిణత పట్టి పీడించింది. ఆ పరిణతతో బాధపడుతున్నటువంటి ఆయన చెప్పండి ఎన్నోసార్లు నిద్రాహారాలు మాని చెప్పండి ఎన్నోసార్లు కూడా అతను జాగ్రత్తతో ఉన్నట్టు వ్యక్తి అంటున్నాడు, ఈ చులకని శ్రమ అంటున్నాడు. స్తోత్రం జరిగింది. కారణం అంటే అతడు నిత్యమైన చెప్పండి మహిమా భారమని అదృశ్యమైన వాటిని చూశాడు. దేవుని స్తోత్రం జరిగింది. హల్లెలూయా. అదృశ్యమైన వాటిని చూశాడు కనుక అతడు ఈ ఇహలోక సంబంధమైన శ్రమని చులకంగా తీసేసుకుంటున్నాడు. భక్తి చేయడం అంటే భక్తి చేయడం కాదు, ప్రార్థన చేయడం అంటే ప్రార్థన చేయడం కాదు, దేవుని ఎలిగి ఉన్నామంటే అని చెప్పుకోవడం కాదు. దేవుని ఎరిగిన ప్రతి ఒక్కడు అదృశ్యమైన దేవుని మహిమను చెప్పండి చూడగలగాలి, నమ్మగలగాలి, విశ్వాసంతో నమ్మగలగాలి. మన పేరేమో విశ్వాసం, కానీ అసలు ఉండదు.
ఉన్నది ఏంటి చెప్పండి? విశ్వాసమే. నేతి బీరకాయట. నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందని చెప్పి ఒకడు ఏం చేశాడంటే తీసుకొచ్చి బాగా నలగొట్టి ఆ నేతి బీరకాయలు చెప్పండి, ఆ నేతి బీరకాయలు రసం తీస్తే నెయ్యి వచ్చిందా, అసలు వచ్చిందా? చెప్పండి. నేను నేతి బీరకాయ అన్నాను కదా, నెయ్యి వస్తుంది అనుకుంటే ఏమొచ్చింది? అలాగే విశ్వాసం అనుకున్నామని మనలో ఏముండట్లేదు చెప్పండి. విశ్వాసం ఉంటే మనము నమ్మాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. చాలా కాలం చెప్తున్నాం కదా, ఇక్కడ బాధలు తీరిపోతే చెప్పండి అవి ఎక్కడ మహిమ కోసమే. ఎక్కడ తీరిన బాధలన్నీ అక్కడ మహిమ కోసం. దేవుని స్తోత్రం. మీకు ఎక్కడ మహిమ కావాలా, అక్కడ మహిమ కావాలా? తలకాయ పట్ల అదన్నవా ఇదన్నవా, అదన్నవా ఇదన్నవా. ఎక్కడ మహిమ కావాలా, అక్కడ మహిమ కావాలా? అక్కడ ఎవరు వచ్చాడండి, చచ్చిపోయిన ఎవరు వచ్చాడు అని నువ్వే అంటే ఇంకేం విశ్వాసం నువ్వు? మనం ఎవరు ఇంకేం విశ్వాసం? చచ్చిపోయిన ఎవరు వచ్చాడు? అసలు మనం క్రైస్తవ జీవితమే చెప్పండి, క్రైస్తవ జీవితమే విశ్వాసం జీవితం, నిరీక్షణ కలిగిన జీవితం. నిరీక్షణ ఎంతలో కాదు, మనం చనిపోయిన తర్వాత కూడా మనకు జీవితం ఉంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు, దైవం చెప్పండి దేవుని రాజ్యం ఉంది అని చెప్పండి నమ్మడమే క్రైస్తవం. అసలు మూలం క్రైస్తవానికి మూలమే చెప్పండి నిరీక్షణ. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అదే లేకపోతే ఇంకెందుకు? అప్పుడే ఎవరు వచ్చాడండి, ఇప్పుడే కావాలి కదా, ఇప్పుడు లేదు అప్పుడే అవుతుంది అనుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పిన విషయం అంటే ఇక్కడ మహిమ కోసం చెప్పండి ఎంచబడిన శ్రమలన్నీ ఎక్కడ జవాబు దొరికింది, అది ఎక్కడ మహిమ కోసం. ఇక్కడ ఎన్నిటికీ జవాబు దొరకని సమస్యలు నలిగిపోతున్నాం అంటే అర్థం ఏంటంటే అక్కడ మహిమ కోసం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అది అదృష్టమైన మహిమ, అది అక్షయమైన మహిమ. ఇది మట్టిలో కలిసిపోయేది కానీ అది చెప్పండి అక్షయమైనది కనుక ఆ అక్షయమైన దానిలో మనమంట సూర్యుని వలె కొందరు, చంద్రుని వలె కొందరు, నక్షత్రాల వలె కొందరు వెలుగుతూ ఉంటారంట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ చూడండి, సూర్యుడు ఎంత వెలుగుతున్నాడు. నిజానికి సైన్స్ ప్రకారం నక్షత్రాలకు కూడా వెలుగు ఉంది, కానీ భూమి మీద చూస్తే నక్షత్రాలు మినుకు మినుకు మెరుస్తున్నాయి, అంతే కదమ్మా. అలాగే చంద్రుడు కొంచెం తక్కువ కాంతితో ఉంటున్నాడు, సూర్యుడు బగబగా మండుతున్నాడు. రేపొద్దున మహిమలో కూడా కొందరు బగబగా మండే సూర్యుని వలె మండుతారట. దేవుని స్తోత్రం చెల్లి. కొందరు చంద్రుని వలె చెప్పండి కాంతిగా ఉన్న చెప్పండి కొంతవరకు మాత్రం ఉంటారట. కొందరు చొక్కలు కనబట్టగా ఏదో కొంచెం వెళ్ళి కనబడినట్టు ఉంటారు. వారి వారి శ్రమను బట్టి, వారి వారి యొక్క క్రియను బట్టి వారు మహిమపరచబడతారు. స్తోత్రం చెల్లిద్దాం. అదృష్టమైన వాటిని చూడగలగాలి. దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. అయితే ఈ మేలు ఎవరికి ఇవ్వబడుతుంది అంటే యెహోవా యందు భయభక్తులుగా వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. దేవుని మేలు ఎవరికి ఇవ్వబడుతుందండి? చెప్పాలి. మీకు సంగతి చెప్తానండి. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి చెప్పిన మాట ఏంటంటే వారితో నిబంధన చేశాడట, నేను నీ సంతానం నా సంతానం చేసుకొని వారికి నేను పాలు తేనె ప్రపంచ దేశంలో స్వాస్థ్యంగా ఇస్తాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అందుకని ఆ దేశం పేరు వాగ్దాన దేశం అన్నారు. ఎందుకంటే దేవుడు ఆ దేశాన్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. ఎవరికి చేశాడు వాగ్దానం? అబ్రహాంకి చేశాడు. అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు, వీళ్ళందరూ సమాన వారసులట. అయితే ఆ వాగ్దానం అబ్రహాంకి చేశాడు. నేను నీ చూపించేసరికి వస్తే నిన్ను గొప్ప జనంగా చేసి నీకు చెప్పండి గొప్ప దేశానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. స్తోత్రం చెల్లిద్దాం. అబ్రహాం చెప్పని కూడా చెప్పేశాడు, నీ 4వ తరం వారు ఈ దేశానికి వస్తారు, వాళ్ళు తీసుకొస్తారు. 400 సంవత్సరాల వాళ్ళు అక్కడ ఉంటారు, తర్వాత నేను తీసుకొస్తానని అబ్రహాంకు ముందుగా ఏం చేశాడమ్మా చెప్పేశాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చేశాడు కనుక ఇశ్రాయేలు ప్రజలు ఏ బాధ లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా వారు ఆ వాగ్దాన దేశంలో అడుగు పెట్టేశారంటారా? పెట్టేశారా? చెప్పండి, పెట్టేశారా? వారు వాగ్దాన దేశంలో అడుగు పెడతాకి 40 సంవత్సరాలు భక్తి చేయాల్సి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అయ్యే?
40 సంవత్సరాలు వారు వాగ్దాన దేశంలో చెప్పండి అడుగు పెడతాకి. ఏం పెట్టడానికి చెప్పండి? ఇంకా స్వాధీనం తర్వాత అసలు ముందు ఆ వాగ్దాన దేశంలో అడుగు పెడతాకి 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో భక్తి చేయాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం చెల్లిద్దా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదేంటి? వారి పితృడైన అబ్రహాంకి చెప్పాడు దేవుడు, వాగ్దానం చేశాడు, ఆ భూమి నీకు ఇస్తానన్నాడు కదా, నీ పిల్లలకి ఇస్తానన్నాడు కదా, వారి పిల్లలు వీళ్ళే కదా, వీళ్ళకి చెప్పాల్సింది వీళ్ళకి ఇవ్వాలి కదా అని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా గమనించండి, వాగ్దానములు దేవుని ఆశీర్వాదములు లేకపోతే దేవుని దీవెన దేవుని మేలు ఎవరైనప్పటికీ కూడా వారు దేవుని ఏం కలిగి ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండి దాన్ని ఏం చేయాలి? పొందుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పాలి. మీకు ఒక సంగతి చెప్తాను వినండి, అందరూ కూడా చక్కగా వినండి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, వాగ్దాన దేశం ఇవ్వాలి అంటే అక్కడ చాలా మంది జాతుల వారు ఉన్నారు. పెద్దగా గొప్ప జాతి దేవుడు అంటే వాళ్ళు ఎన్నో ప్రదాలు ఉంటే వాళ్ళ దగ్గర ప్రాకారాలు కట్టుకున్నవాడంట. అంటే అంత బలవంతుడు. వాళ్ళని జయించి వీళ్ళకి ఏం చేయాలి? ఆ దేశాన్ని వీళ్ళకి ఇవ్వాలి. అయితే గమనించండి, వీళ్ళు స్వతహాగా వీళ్ళ శక్తుల ద్వారా, వీళ్ళ భక్తి ద్వారా, వీళ్ళకున్న బలం ద్వారా ఆ దేశస్తుని జయించడం ఎన్నటికీ సాధ్యం కాదు. ఆడే చెప్పారు ఏమనంటే, వాళ్ళ దృష్టికి మనం ఎలా ఉన్నాం? మోషే లేకు పంపించిన 10 మంది ఏం చెప్పారు? అది వాస్తవం. వాళ్ళంత దేహం దీర్ఘదేహులుగా ఉన్నారు, వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళ ముందు మనం పనిచేయలేం, మన వల్ల ఏమీ కాదు అని వాళ్ళు చెప్పిన మాట వాస్తవం. నిజంగానే మన వల్ల ఏమీ కాదు. మనం అనుకుంటాం, నేను బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనండి నిజంగా ఒక అద్భుతం జరిగింది, చేయరాని అసాధ్యమైన కార్యం ఏమైంది? సాధ్యపడింది. స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. నేను ప్రార్థన చేయగా నా ప్రార్థన దేవుడు ఆలకించి మా కుమారుడికి చెప్పండి మంచి జాబ్ ఇచ్చాడు. నా ప్రార్థన ద్వారా నా కుమార్తెకి మంచి భవిష్యత్తు కట్టాడు. నా ప్రార్థన ద్వారా ఇక్కడ చెప్పాలి కానీ ఒక్కరు మైక్ ఇవ్వాలి కానీ ఇక నాకు వాక్యానికి కూడా ఏమడదు, సమయం ఉండదు. అన్ని చరిత్రలు మీ దగ్గర తెలుసుకోవాలి. ఏమంటారా? నా ప్రార్థన గంట సేపు ప్రార్థన చేసి గట్టిగా అరవండి. మీ అరుపులు కేకల వల్ల కార్యం జరుగుతాయా? మన అరుపులు కార్యం జరుగుతా? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎరికో గోడలో బలమైన 2 రథాలు అటు 2 రథాలు ఇటు, ఆ బైపాస్ రోడ్లు గోడ మీదే అంత గోడలో 32 లక్షల మంది అరుపులు కేకలకి బద్దలైపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆ గోడలు బద్దలు చేసింది ఎవరు? అరుపుల కేకల. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అరుపులు కేకల వల్ల ఏమీ కాదు. దేవుడు చెప్పింది అక్కడ చేశారు. దేవుడే ఆ గోడని కూల్చాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. దేవుని ద్వారా ఏది జరిగినవన్నీ నీ జీవితంలో, మన జీవితంలో ఎలాంటి గొప్ప కార్యం జరిగినా అది దేవుడి శక్తి ద్వారా జరుగుతుంది కానీ మన భక్తి ద్వారా కాదు అనే వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. మన భక్తి, మన ప్రార్థన, మన కేకలో దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సైతాన్ యేసు నామములో బయటికి పో అని కేకగానే మన కేకకి పారిపోతుందంటే మన కేకలు ఏముంది? మన గొంతులు ఏముంది? చెప్పాలి మీరు. మన గొంతులు ఏముంది? మీ కేకలకి మీ ఇంట్లో వాళ్ళు భయపడతారేమో కానీ సైతాన్ గారు భయపడతారు. దేవుని స్తోత్రం. అమ్మో ఆమె నోరుకొని దండం, ఆమె మొదలు పెట్టిందంటే అమ్మో అని ఇంట్లో వాళ్ళు మీరు భయపెట్టచ్చు. మీ కేకని భయపెట్టదా?
భయపెడతాను కేకడతామా ఇంట్లో వాళ్ళు భయపెడతారు. కానీ స్తోత్రం లేదు, స్తోత్రం చెల్లిద్దాం. కొంతమంది మగవాళ్ళు అందరి మధ్యలో మాట్లాడేస్తూ ఉంటారు. ఆ దేవతలతో నేను చేసేస్తాను. అదేంటో అంటే వెనకాల అమ్మగారు ఉంటుంది కదా, ఎవరు ఇంటి వాళ్ళు గారు, హోమ్ మినిస్టర్. అగో తను ఎక్కడ సైడ్ చేస్తాయి అంతే, నోరు ఆగేస్తాడంతే. సైలెన్స్. కారణం ఏంటి? వెనకాల వైలెన్స్ ఉంది. ఇప్పుడు మన సైలెన్స్ లేకపోతే చెప్పండి, వైలెన్స్ అయిపోతుంది. దేవుని స్తోత్రం చేయండి, హల్లెలూయా. అలాగే భర్తలు కూడా, కొంతమంది భర్తలు భార్యని తెగ భయపెట్టేస్తారండి. ఆయన వస్తాడంటే కాదు, కొంతమంది భార్య ఉడికిపోతుంటారు. మీరందరూ వండుతున్నారా? ఇది దాంట్లో మీరెందుకు వండుతారు? వండుతున్నారా? దేవుని స్తోత్రం. ఏంటి సంజయ్ గారు వండుతున్నారా? దేవుని స్తోత్రం చేయండి, హల్లెలూయా. స్తోత్రం చేయండి, హల్లెలూయా. కొంతమంది భర్తలు భయపెడతారా అంటారు. మన కేకలకి దెయ్యాలు, మనుషులు భయపెట్టచ్చు, దెయ్యాలు భయపడదు. మరి మనం కేకలు వేస్తే గోడలు కూలిపోతాయి, కేకలు వేస్తే దెయ్యాలు మారిపోతాయి. కేకలు వేస్తే ఎందుకు కార్యం జరుగుతుంది? ప్రార్థన చేస్తే ఎందుకు కార్యం జరుగుతుంది? కార్యం జరిగించేవాడు దేవుడు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. విత్తును మనం విత్తుతున్నామే కానీ ఆ విత్తులకి మొలక చేయవాడు దేవుడే, తొలకల వర్షం కడ వర్షం కురిపించేవాడు దేవుడే, మరిపించేవాడు దేవుడే, వృద్ధిపరచేవాడు దేవుడే. దేవుని శక్తి ద్వారా జరుగుతుంది, దేవుని బలం ద్వారా చెప్పడే జరుగుతుంది. హల్లెలూయా. అయినప్పటికీ కూడా అక్కడ దేవుని బలం ద్వారా జరిగినప్పటికీ కూడా పొందుకునేవాడికి కొన్ని అర్హతలు ఖచ్చితంగా కావాలి. వాటిగా వచ్చి దేవుని స్తోత్రం లేదు. ఆ మధ్యకాలంలో మనం ఏం చేస్తామంటే, మొదట్లో మా కంకికోట సంఘంలో జనవరి ఫస్ట్కి వాగ్దానం తీసేవాడు. మరి అది బైబుల్ ఎక్కడుందో నాకు తెలియదు, మా అయ్యగారు చేశాడు, ఆ పాస్టర్ గారు. ఆ వాగ్దానంలో ఒక ఆయన రాసుకొచ్చేవాడు, సుగుణమ్మ గారు అల్లుడని. సుగుణమ్మ గారు వారి అల్లుడు, ఆయన పేరేదో ఆయన రాసుకొచ్చేవాడు. చక్కగా తీసుకొచ్చి రాసుకొస్తే అసలు ఆ జనవరి ఫస్ట్ తెల్లవారుజామున నేను వెళ్ళిపోయి అని వాగ్దానం తీసేవాడు. అసలు వాగ్దానాలు ఒకరికొకరు చూపించుకొని సంబరపడిపోయేవాడు. నాతో మాట్లాడుతున్నాడు అని సంబరపడి, అలా సంబరపడుతున్నాడు కదని చెప్పి మీరు సేవ మొదలు పెట్టినప్పుడు మేము కూడా ఏం చేసామంటే, నేనే సొంతగా కవిగా గంటం పట్టుకొని నేను వాగ్దానం రాసేవాడు. తీసేవాడు మీకు ఎంత తెలుసు కదా. ఇది కాదనుకుని ఆ వాగ్దానం మీద బొమ్మలు గీసేవాడు. గంటంతో నా హస్తాలతో నా సొంత చేతులతో రాస్తే ఇంకా ప్రభావవంతంగా ఉంటుందేమో అనుకొని తెల్లవారు కష్టపడి రాసేవాడు. ఏంటి వాగ్దానం? స్తోత్రం జరిగిందా? అవన్నీ తీసుకొని తీసేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిజానికి దేవుని పిల్లారా, దేవుని వాగ్దానం మనం తీస్తే, ఎవరిని ఇస్తేనో ఎవరిని చెబితేనో మనకి దక్కదు. చూడండి, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీకు ఈ దేశాన్ని స్వస్థంగా ఇస్తానని, నీ పిల్లలకి ఇస్తానని చెప్పాడు. కానీ ఆ దేశానికి తీసుకెళ్ళి వెంటనే అబ్రహాం పిల్లలు కదా, నీకు దేశం ఇచ్చేదని చెప్పి తీసుకెళ్ళిపోలేదు. 40 సంవత్సరాల వాడిని అరణ్యంలో వాళ్ళు ఉన్నటువంటి బలహీనతలన్నీ చెక్కేస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం జరిగింది, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శ్రేష్టమైన దేశం కొరకు దాచిపెట్టాడు. ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం అది. ఆ దేశము దేవుడు రక్షణ పెట్టే దేశం అది. ఆ దేశంలో దేవుడు చెప్పండి, దేవరాత్రుడు ఆ దేశం వైపు కన్నులు చూస్తారట. దేవుని స్తోత్రం జరిగిందా? అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరూ స్తోత్రం. దేవుని పిల్లారా, పాలు తేనెలు ప్రవహిస్తే దేశంలో, అంత దేశం యెహోవా రక్షణ దేశం అట. అంతటి ఆశీర్వాదం అబ్రహాము సంతానానికి దాచి ఉంచాడు. దేవుని స్తోత్రం జరిగింది. ఆ ఆశీర్వాదానికి వాళ్ళు దేవుని చేరుకోవాలి. అయితే ఒక విషయం ఏంటంటే, వారు అబ్రహాము సంతానం అయినంత మాత్రాన ఆ వాగ్దానాలు చేరుకోలేరు. అబ్రహాముకు పుట్టినంత మాత్రాన ఆ వాగ్దానాన్ని స్వాధీనపరచుకోలేరు. దేవుని స్తోత్రం జరిగింది. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అమ్మా అర్థమవుతుందండి చెప్పండి, అర్థమవుతుందా? కొంతమంది యేసుప్రభువుని వచ్చి అన్నారు, మేము ఎవరు అనుకున్నాం
ఐపీసీ చర్చి మాదే చర్చి కర్నూలు అయ్యారు ఎవరనుకున్నావు? గిద్యోలు అయ్యారు. అమ్మగారు విజయ్ కుమార్ గారు ఎవరుకున్నారు మీరు? మేమంటే ఐపీసీ చర్చ అంటే ఎవరుకున్నారు మీరు? మేము ఎలా ఉంటా చెప్పండి. హవా ఏముంది హవా అని చెప్పుకున్నాం కదా. అంత మాత్రాన శక్తి మన కమ్ముకోదు. మేము అబ్రహాము పిల్లలు, వాగ్దానానికి వారసులు. యేసు చెప్పండి, మీరు అబ్రహాము పిల్లలు కాదు, మీకు అసలు సంబంధం లేదన్నాడు. అదేంటి? మా అమ్మగారు ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నావు? మా నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చారనుకున్నావు? అసలు మా తరతరం ఎక్కడి నుంచి వచ్చారనుకున్నావు? అసలు నీకు తెలిసే మాట్లాడుతున్నా, తెలియకుండా మాట్లాడుతున్నా అని ఎన్ని చెప్పినా, రే బాబు అబ్రహాము పిల్లలు మీరు కాదు. అబ్రహాముకి పుల్లలంటే అబ్రహాము చేసిన కార్యాలు చేసిన వాడే. దేవుని స్తోత్రం చేయండి. హల్లెలూయా. పాపి సుంకరి గుర్తుంటారు. సుఖం గుర్తారండి. ఆ సమాజంలో పాపి వేయించుకున్నాడు. ఎందుకంటే వాడు రోమిల కింద బానిసగా చేసి అయినోళ్ళ దగ్గర ఏం చేసేవాడు? పన్ను ట్యాక్స్ ట్యాక్స్ అనేవాడు. రే దుర్మార్గుడా, మా ఓడై ఉండి మా యొక్క మా జాతికి చెందినవాడండి, మా దేశం చెందినవాడండి, ఆ పరాయి దేశస్తుల కోసం పన్నువసూలు చేస్తావా? ఛీ నీచుడా అనేవాడు. వాడు చూస్తేనే అసహించుకునేవాడు. వాడు ఎవరు దగ్గర చేర్చుకునేవాడు కాదు. వాడి ఇంటికి వస్తే దొరకపో అనేవాడు. అంటరాని వాడిగా చూసేవాడు. ఇది మనవాడు కాదు, మనకే పన్ను వసూలు చేస్తున్నాడు, శత్రువు చెప్పండి చేతులు కలిపాడు అని చెప్పి అలా తోసేసేవాడు. పాపులుగా చూసేవాడు. వీడికి ఏంటంటే భక్తి కోసం, జీతం కోసం ఏం చేసేవాడు చెప్పండి? మీరు ఏమనుకున్నా నాకు ఎందుకు లేదా, మీరు ఎట్లా నాకు ఎందుకు లేదా, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోని జీతం కోసం చేస్తా ఉండేవాడు. ఎవరో ఈ జక్కయ్య కానీ ఇంకా మత్తయ్య కానీ మీ అందరూ. అయితే ఈ జక్కయ్య ఎప్పుడైతే ఈ సుఖం గుప్తదారుడిగా ఉన్నాడో అంటే పన్నుసలు చేసేవాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. యూదులందరూ అన్నారు ఇతను పాపి, ఇతను అబ్రహాము సంతానమే కాదు, ఇతను నీచుడు, ఇతను ద్రోహి అనుకుని అందరూ అంటుంటే యేసు ప్రభు అన్నాడు, ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడే. స్తోత్రం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. నేను రాగానే ఇంట్లో తెచ్చుకున్నాడు. ఇంట్లో తెచ్చుకున్నవే కాదు, మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకున్నవే కాదు, క్రియలు మారిపోయినవి. అతను మనసు అంతా మారిపోయింది కనుక ఇది నిజంగా ఇతనింటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఇతను అబ్రహాము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అందరూ స్తోత్రం చెప్పండి. దీన్ని బట్టి దేవుడు ఏం చెప్పదలిచాడంటే, అబ్రహాము పుట్టినంత మాత్రాన్ని కానీ, అబ్రహాము వంశానికి చెందినంత మాత్రాన్ని కానీ, అబ్రహాము పెట్టుకున్నంత మాత్రం కానీ వాడు అబ్రహాము పిల్లలు కాదు. అబ్రహాము పిల్లలుగా వాగ్దానాన్ని స్వాధీనం చేసుకోవాలంటే, ఆ వాగ్దానాన్ని స్వాధీనపరచుకోవాలంటే ఖచ్చితంగా వారు దేవునిలో భక్తి చేస్తూనే దాన్ని ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాగ్దానం అంటే ఊరికే వచ్చేది కాదు. వాగ్దానం అంటే డబ్బులకు వచ్చేది కాదు. ఆ మధ్య ఒక ఆయన టీవీలో చెప్తున్నాడు, సహోదరుడు పేతురు గారు లేకపోతే ఎవరు సంథింగ్ సమర్పణలో ఉన్నాయి. నాకు